హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు సంతోషాల సంక్రాంతి. ఈ కథని రచించిన వారు గోపాలకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే ఫోన్ మోగుతుంది. విజయ్ బైక్ మీద వెడుతూ చూసి పక్కనే ఆగాడు. ఏమండి, ఫోన్ తీశాడా అని అడిగింది లక్ష్మి. ఉండవి, నీ కంగారు బంగారం కాను, రింగ్ అవుతుంది, తీయాలిగా అన్నాడు ప్రసాద్. మీకు అలాగే ఉంటుంది, తల్లి మనసు, మీకేం తెలుసు అంది. అవును మరి, నీ ఒక్కదానికి కొడుకు కదా, నాకు కాదు మరి. నాకు ఉండదా వాడిని చూడాలని? కానీ వాడి చదువు కోసం ఈ దూరం తప్పదు మరి అన్నాడు ప్రసాద్. ఇంతలో ఫోన్ తీశాడు. ఈసారైనా పండక్కి వస్తావేమోనని ఫోన్ చేస్తున్నా అన్నాడు ప్రసాద్. ఈ ఏడాదితో చదువు అయిపోయింది నాన్న, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం కూడా వచ్చింది. నేనే మీకు ఫోన్ చేసి చెబుదామని అనుకుంటూ ఉన్నా. ఇంతలో మీరే చేశారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని వచ్చేస్తా అన్నాడు విజయ్. మన వాడికి ఉద్యోగం కూడా వచ్చిందటే అన్నాడు ఆనందంగా భార్యతో. చాలా సంతోషంగా ఉందిరా. ఆ పనులు అవి తొందరగా ముగించుకొని రారా, చూసి చాలా కాలమయ్యింది అన్నాడు ప్రసాద్. మొన్ననే దసరాకు వచ్చాను కదా, ఈ మధ్యలో పరీక్షలు అన్నాడు విజయ్. అమ్మ ఎలా ఉంది అన్నాడు. ఇక్కడే ఉంది, నీతో ఎప్పుడు మాట్లాడదామా అని. మీ అమ్మకి కూడా చెప్పు, సంతోషిస్తుంది అంటూ ఫోన్ ఇచ్చాడు లక్ష్మికి. వాడు నీకు ఏదో శుభవార్త చెబుతాడట అన్నాడు ఆనందంగా ఫోన్ తీసుకుని. ఏరా, ఎలా ఉన్నావు అంది గద్గ స్వరంతో. అదిగో, మళ్ళీ కుళాయి విప్పేస్తున్నావు, ఇలా అయితే నేను మాట్లాడను అన్నాడు విజయ్. ఏడవను లేరా, ఏదో నీ గొంతు వినగానే అలా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి, మాట బొంగురు పోతుంది అంది చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఇలా అయితే ఎలా అమ్మా, నువ్వు అలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను, ప్రశాంతంగా ఎలా చదవగలను? ఈ సంవత్సరంతో చదువైపోతుంది అన్నట్టు ఉద్యోగం కూడా వచ్చిందే అన్నాడు. ఎంత మంచి వార్త చెప్పావురా, ఇక్కడే ఉంటే నీ నోట్లో పంచదార పోసేదాన్ని అంది ఆనందంగా. ఇంతకీ ఏ ఊరిలో వచ్చింది, వెంటనే వెళ్ళిపోవాలా అంది దీనంగా. ఆగాగు, కంగారు పడకు, ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాను అంతే. ఇంకో ఎగ్జామ్ ఉంది, అది అయ్యాక, రిజల్ట్స్ వచ్చాక సర్టిఫికెట్లు తీసుకొని అప్పుడు. ఇంకా చాలా టైం ఉంది. ఈలోగా అక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉంటాలే, ఆ తర్వాత తెలుస్తుంది ఏ ఊరిలోనో అని అన్నాడు. సరేరా అయితే, ఇదిగో మీ నాన్నకి ఇస్తున్నా, మాట్లాడు అంది. ప్రసాద్ ఫోన్ తీసుకుంటూ కొంచెం కాఫీ ఉంటే ఇవ్వవే అన్నాడు. ఇదిగో తెస్తా అంటూ వెళ్ళింది. చెప్పరా అబ్బాయి, అమ్మ అలాగే అంటూ ఉంటుంది కానీ అన్ని పనులు తొందరగా ముగించుకొని 4 రోజులు ఉండేలా రారా. భగవంతుని దయ వల్ల ఎంత బాగుండేది, కానీ ఎదురు చూస్తూ ఉంటా. ఈ ఏడు పంటలు కూడా బాగా పండాయి, అన్ని పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో వాడు కూడా ఉంటే ఎలా ఉన్నాడో ఏమో అని స్వగతంగా అనుకొని, ఇంకా ఏమిట్రా విశేషాలు అన్నాడు ప్రసాద్. చెప్పు నాన్న, ఏదో అడగాలని సందేహిస్తున్నావు అన్నాడు. అదేం లేదురా అన్నాడు ప్రసాద్ తడబడుతూ. చెప్పు నాన్న, ఏమిటి సంగతి అన్నాడు. అదే, వాడు ఎలా ఉన్నాడు అన్నాడు. బాబాయా, బాగానే ఉన్నారు, కానీ ఏంట్రా, ఏదైనా సమస్య అన్నాడు ఆతృతగా. అదేం లేదు, పట్నం అంటూ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి వాతావరణం ఇంకా అలవాటు కాలేదు అనుకుంటా, వ్యాపారం కూడా అంత బాగా సాగట్లేదు అని తెలిసింది. కాలేజీలో చెల్లి పేరు నోటీస్ బోర్డులో ఫీజు కట్టని వాళ్ళ లిస్టులో ఉంది అట. నా మిత్రుడు ఒకడు చూసి నాకు చెప్పాడు అన్నాడు. నువ్వు తెలిసి ఏం చేస్తున్నావు, ఆ ఫీజు ఏదో నువ్వు కట్టేయకపోయావా అన్నాడు. ఇదిగో అసలు ఏమిటో తెలుసుకుందామని వెడుతున్నా, ఇంతలో నీ ఫోన్ వచ్చింది. సరే, ముందు వెళ్ళరా, ఆ తర్వాత నాతో మాట్లాడదు గాని అన్నాడు ఆతృతగా.
ఉంటా మరి. ఏ విషయమో నీకు ఫోన్ చేసి చెబుతాలే నాన్న అని పెట్టేశాడు. కాలేజీకి వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్ని ఆపి, బాబు ఇక్కడ శైలు అని ఫైనల్ ఇయర్ స్టూడెంటు అనగానే, అదిగో శైలు అక్క అక్కడ ఉంది అన్నాడు. అక్కడికి వెళ్ళి, నీకోసమే వచ్చానే, మా ఫ్రెండ్స్ కూడా ఇదే కాలేజీలో ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేశాడు. నీ పేరు నోటీసు బోర్డులో ఉంది అట, ఇంకా ఫీజు కట్టలేదని. ఏమైంది అసలు, ఎందుకు అలా ఉన్నావు అన్నాడు ఆప్యాయంగా. అదేం లేదన్నా, కొంచెం నాన్నకి రావాల్సిన డబ్బు ఆలస్యమైంది, అందుకే అంది. నా దగ్గరే దాస్తున్నావా, నీ అన్నయ్యనే నేను. పద ముందు ఫీజు కట్టేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు విజయ్. వద్దు వద్దు, మళ్ళీ నాన్నకి తెలిస్తే బాధపడతాడు, ఆయనే సర్దుబాటు చేస్తారులే అంది. అంతా పరాయి వాళ్ళం అయిపోయామేమే, ఒక్కటి ఇచ్చాననుకో అప్పుడు తెలుస్తుంది ఈ అన్నంటే ఏమిటో అన్నాడు. నోరు మూసుకొని ముందున్నాడు. బాబాయ్తో నేను చెబుతాలే అంటూ వెళ్ళి ఫీజు కట్టేశాడు విజయ్. ఇప్పుడు ఇంటికేగా, పద నేను దిగబెడతా, పిన్నిని బాబాయిని చూసి చాలా కాలమయ్యింది అన్నాడు విజయ్. ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. రా అన్నా అంటూ ఇంటి లోపలికి అని తీసుకొని వెళ్ళింది. పిన్ని హాల్లోనే ఉంది. విజయ్ని చూసి, రా బాబు, ఎలా ఉన్నారు, అక్క బావగారు కులాసాయేనా అని పలకరించింది. బాగానే ఉన్నారు పిన్ని, మీరెలా ఉన్నారు అన్నాడు విజయ్. ఏదో ఇలా అంటూ, స్వాతి అన్నయ్యకి కాఫీ పట్టుకొనిరా అంది. అలాగే అంటూ లోపలికి వెళ్ళింది స్వాతి. నీ చదువు ఎలా ఉంది అని అడిగింది. ఈ ఏడాదితో అయిపోతుంది పిన్ని, క్యాంపస్లో జాబ్ వచ్చింది, ఊరు వెడదాం అనుకుంటున్నా అన్నాడు. మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఫీజు విషయం, నేనే కట్టేశాను అన్నాడు. అయ్యో నీకెందుకు బాబు శ్రమ అంది. అదేమిటి పిన్ని, ఇంతలోనే పరాయి వాళ్ళం అయిపోయామా, చిన్నప్పుడు నీ చేతి గూరముద్దలు తిని పెరిగినవాడిని, నాకేమి కావాలన్నా మా అమ్మ కన్నా ముందే నువ్వు వండి పెట్టేదానివి. ఆ ప్రేమ ఏమైంది, నాన్న బాబాయ్ అన్నదమ్ములు ఏదో మాట అనుకున్నా మళ్ళీ కలిసిపోతారు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, అది భగవంతుడు ఇచ్చిన బంధం. నాన్న ఫోన్ చేసినప్పుడల్లా అడిగే ప్రశ్న ఒకటే, వాడెలా ఉన్నాడు అని. వాడికి ఇంకా కోపం తగ్గకపోతే దూరం నుంచి చూసి వచ్చేయి అంటారు, అది బాబాయ్ అంటే నాన్నకి ఉండే ప్రేమ అన్నాడు విజయ్. అయ్యో కోపమా, రోజుకి ఒకసారైనా ఆయన బావగారిని తలవకుండా ఉండరు. ఆ దుర్మార్గుడి మాటలు నమ్మి అన్నయ్యని వదిలేసి వచ్చా, చాలా పెద్ద తప్పు చేశా అని మదన పడుతూ ఉంటారు. ఏదో వ్యాపారం అన్నాడు బాబాయ్, అదేమిటో ఉద్యోగం చేస్తున్నాడు అంటుంది. ఈ విషయం నాకు కూడా తెలియదు అన్నాడు విజయ్. ఆ ఫ్రెండ్ని బాగా నమ్మి అన్నీ అతని మీద వదిలేశారు. వాడు కాస్త మోసం చేసి వెళ్ళిపోయాడు. ఈయనకి అనుభవం లేదు, నష్టాలు అప్పులు, ఏదోలా అప్పుల బాధ నుంచి బయటపడ్డాం. కానీ రోజు గడవాలిగా, అందుకే ఉద్యోగంలో చేరారు. నాన్న మీకు చెప్పొద్దు అన్నారు, అన్నయ్య బాధపడతాడు, ఇప్పటికై బయటికి వచ్చి ఆయన మనసు కష్టపెట్టాను, ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిస్తే ఇంకా బాధపడతారు అన్నాడు అంది. స్వాతి, బుద్ధి లేదు నీకు, నాన్న వద్దంటే చెప్పవా ఇలాంటి విషయం, ఇంత జరుగుతుంటే అలా ఎలా ఉన్నావు స్వాతి, అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, నాతో వచ్చేసేయండి, మన ఊరికి పోదాం, నాన్న మీ గురించి బెంగ పెట్టుకున్నాడు అన్నాడు విజయ్. మీ బాబాయ్ వచ్చే టైం అయింది, ఆయనతో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటే నాదేముంది అంది. పిన్ని తులసి ముఖంలో కాస్త ఊరట కనిపించింది. నవ్వు ముఖం వేసింది. అమ్మ ముఖంలో నవ్వు చూసి ఎంతకాలమైందో అన్నయ్య, నీ మూలంగా మళ్ళీ ఇన్నాళ్ళకి అది కనిపించింది అంది అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి ఆనందంగా.
మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మన ఇద్దరిది. అర్థమైందా? కొంతసేపటికి రాజు వచ్చాడు. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు విజయ్. రాజు ఒక పేవలమైన నవ్వు నవ్వి, ఏరా ఎంతసేపు అయింది వచ్చి? ఊరిలో అందరూ ఎలా ఉన్నారు? అన్నయ్య, వదిన అంటూ ఆగిపోయాడు. బాగానే ఉన్నారు, కానీ మీరు లేక సంతోషంగా అయితే మాత్రం లేరు. నాన్న ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు అన్నాడు విజయ్. ఇంతలో నాన్న దగ్గర నుంచి ఫోను వచ్చింది. చాలా జరిగింది నాన్న, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, అందుకే ఫీజు కట్టలేదు. నేనే కట్టేశా నాన్న అన్నాడు. మంచి పని చేసావు, జరిగింది చెప్పాడు. విజయ్ ఇన్ని కష్టాలు పడుతూ వాడు అక్కడ ఉంటే ఇక్కడ నేను సుఖంగా ఎలా ఉండగలను? వచ్చేమనరా? అసలు ఏం జరిగింది అన్నాడు. ఇక్కడే ఉంటాడు, హాయిగా వ్యవసాయం చేసుకుంటూ అన్నాడు. మరి మీ కోపం అన్నాడు విజయ్. వాడి మీద నాకు కోపం ఏంటి? అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వాడెవడో మాట నమ్మి వెళ్ళిపోయాడు కదా, అందుకే కాస్త కోపం వచ్చింది. అంతేకాని వాడంటే ద్వేషం లేదు. తోడ పుట్టినవాడు. పుట్టుకతో వచ్చిన బంధం అంత తొందరగా ఎలా తెగిపోతుంది? ఈ కోపాలు తాపాలు బంధాన్ని తెంపలేవు, అన్నీ తాత్కాలికంగానే ఉంటాయి అన్నాడు ప్రసాద్. నేనే స్వయంగా రమ్మన్నానని చెప్పు, ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడదాము అన్నాడు. సరే నాన్న, నేను చూసుకుంటా, నువ్వు పెట్టే అని లైన్ కట్ చేసి ఇదంతా స్పీకర్లో వినిపించాడు. విన్నావా బాబాయ్, నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అని. నిజానికి నువ్వు వచ్చేసిన దగ్గర నుండి ఆయన సంతోషంగా లేరు. ఏ పని చెప్పినా మొదట నీ పేరు పిలుస్తారు, తర్వాత గుర్తుకు వచ్చి వేరే వాళ్ళకి పురమాయిస్తారు. ఈ పట్టణ జీవితాల లోతు అన్నాడు విజయ్. నిజమేరా నువ్వు చెప్పేది, ఇక్కడంతా మాయరా, ఎవరి స్వార్థం వారిది, పరుగుల జీవితం అన్నాడు విజయ్. ఇక్కడ సుఖాలు ఉంటాయి అనుకుంటారు, ఒక్కసారి వస్తే కానీ తెలియదు. హాయిగా నవ్వుకొని ఎంతకాలమైందో. ఆ కల్మషం లేని మనసులు, పలకరింపులు ఇక్కడ దొరకవు అన్నాడు రాజు. ఎన్నోసార్లు అనుకున్నా అన్నయ్య దగ్గరికి వచ్చేద్దామని, నేనే అన్ని మాటలు అని వచ్చేసా. మళ్ళీ అన్నయ్యని పలకరించడానికి ధైర్యం రాలేదు అన్నాడు. నాన్నకి మీ మీద కోపమా? అసలు ఆ ఆలోచనే వదిలే బాబాయ్, ఆయన సంగతి తెలుసు కదా, ఇంకేం ఆలోచించకండి. మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని మరీ చెప్పారు. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. రేపే మన ఊరికి వెళుతున్నాము. పండగ బాగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఖాళీ చేసేసి మన ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంకేమీ అడ్డు చెప్పకండి, వచ్చేయండి బాబాయ్ అన్నాడు. తన భార్య వైపు చూశాడు. ఇప్పటికే మనం చాలా తప్పు చేసాం, కనీసం మిగతా జీవితం వాళ్ళ చల్లని నీడలో గడిపేద్దామంది. శైలు వైపు చూశాడు. తాను కూడా వెళ్ళిపోదామని తల ఊపింది. సరే మీ ఇష్టం, ముందు అన్నయ్యని క్షమాపణ అడగాలి, అందుకోసమైనా వస్తానురా అన్నాడు. మర్నాడు ఊరు వెళ్ళారంతా. రాజు అన్నయ్య కాళ్ళకి నమస్కారం చేసి, నన్ను క్షమించండి అన్నయ్య, నీ మాట వినకుండా వెళ్ళాను, ఇంత జరిగింది అన్నాడు. ఇందులో నీ తప్పేమీ లేదు, వాడు నిన్ను ప్రలోభ పెట్టాడు. పైగా అనుభవం లేని వ్యాపారం విజయం ఎలా వస్తుంది? జరిగింది ఏదో జరిగిపోయింది, అందరం హాయిగా కలిసే ఉందాం. ఈ పండుగ నిజంగానే మనకి అసలైన సంక్రాంతి. మళ్ళీ మనందరం కలిసి మెలిసి జీవనం సాగిద్దాం. అసలు అందరూ కలిసిమెలిసి చేసుకుని ఉండేదే పండగ. మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. నేను ఇప్పుడే వస్తా అని వెనక్కి తిరిగి వెడుతూ ఏదో పని గుర్తుకు వచ్చి అలవాటు ప్రకారం ఒరేయ్ రాజు అంటూ అటు తిరిగాడు. ఆ అన్నయ్య అనేశాడు అలవాటుగా. అందరూ నవ్వేశారు ఒక్కసారి అలా పలికేసరికి. ఎన్నాళ్ళయ్యిందిరా ఈ మాట విని అంటూ ఆనందంగా కౌగిలించుకున్నాడు ప్రసాద్. ఇవాళ మనం మన దగ్గర పనిచేసే వారికి కూడా బట్టలు పెట్టాలి, ఆ సంగతి నువ్వు చూడు అంటూ హుషారుగా చెప్పాడు ప్రసాద్. ఒంటరిగా ఉంటే సుఖం ఉంటుంది, కానీ అందరితో ఉంటే సంతోషం ఉంటుంది అని నాన్న నమ్ముతారు బాబాయ్ అన్నాడు విజయ్. పదండి, నేను వస్తా మీతో, మోటార్ సైకిల్ మీద పోదాం అన్నాడు విజయ్. అవునురా, ఇకపై మనం కూడా ఆ సిద్ధాంతాన్ని పాటిద్దాం, సంతోషంగా జీవనం సాగిద్దాం. పద బండి తీయరా అన్నాడు హుషారుగా రాజు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.